మనం వెనక ప్రవహిస్తున్నటువంటి ఈ మురికి నీటిని చూస్తుంటే మూసీ నదిని తలపిస్తుంది కదా! అలా అనుకుంటే పొరపాటు పడ్డట్టే. ఇది చిక్కోలు జిల్లాలోని వంశధార, బాహుదా, మహేంద్ర నది తనతో ఉన్నటువంటి నాగావళి నది. ఈ నది ప్రవాహం మాత్రం ఈరోజు నదీ జలాలు అడుగంటికి పోవడంతో ఈరోజు మురికి కాలువలను తలపించే పరిణామాలు నాగావళి నదిలో చోటు చేసుకున్నాయి. ఒడిశా భూభాగంలో పుట్టి సుమారు 90 కిలోమీటర్ల మేర ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ప్రవహించి లక్షలాది మంది ప్రజలకు దాహార్తిని తీర్చడమే కాకుండా నదీ పరివాహక ప్రాంతం రైతులకు మాత్రం పూర్తి స్థాయిలో సాగునీరు అందించినటువంటి ఈ నదికి ఇటువంటి దుస్థితి నెలకొనడానికి కారణం ఏంటి? ప్రస్తుతం సముద్రం గర్భంలో కలిసే 20 కిలోమీటర్ల ముందున్నాం. భౌగోళికంగా ఈ నది శ్రీకాకుళం పట్టణం నడిబొడ్డున ఉండడం, ఇందులో చాలా మట్టుగా రక్షిత నీటి పథకాలు ఉన్న ఈ నేపథ్యంలో ఈ మురికి కాలువను తలపించే నదిలో ఎటువంటి చెత్త పేరుకుపోయింది, అసలు ఈ నదిలో నీరు తాగేందుకు కానీ అదేవిధంగా సేద్యం చేసేందుకు కానీ ఉపయోగపడే పరిణామాలు ఉన్నాయా అని అంటే ఆ దృశ్యాలు చూసిన ఎవరు కూడాను భయం చెందే పరిస్థితి. ప్రస్తుతం నాగావళి నది అంతా కూడాను ఏవైతే పట్టణానికి ఇరువైపులా ఉన్నటువంటి ఆవాసాలు ఉన్నటువంటి ఆ మురికి నీరు నదిలో చేరడంతో పాటు రిమ్స్, మెడికవర్, అదేవిధంగా కిమ్స్ హాస్పిటల్ యాజమాన్యాలు వెదజల్లే ఏవైతే వ్యర్థ పదార్థాలతో ఈ వాటర్ అంతా కూడా పల్యూట్ అయిపోయింది. ఈ పల్యూట్ వాటర్ అంటే భూమిలోకి ఇంకిపోవడంతో ఈరోజు నదీ జలాలు కూడాను పూర్తిగా భూగర్భ జలాలు కలుషితమయ్యాయి. ప్రస్తుతం మాత్రం ఈ భూగర్భ జలాలు కలుషితం కావడంతో ఏవైతే రక్షిత నీటి మంచి నీటి పథకాల్లో ఆ నీరు చేరడంతో ఈరోజు నీరు తాగే పరిస్థితి లేనటువంటి పరిణామాలు శ్రీకాకుళం కార్పొరేషన్ ప్రజలకు పట్టిందంటే అది నిర్లక్ష్యమా, లేకపోతే దీనికి ప్రత్యామ్నాయం చూపించేందుకు ప్రభుత్వాల వైఫల్యమా అన్న విషయం మనం చూస్తే కనుక ఎక్కడ చూసినా కూడా చెత్త పేరుకుపోయి ఈరోజు నదిలోకి అలా చెత్తను డంప్ చేశారంటే రేపు వర్షాకాలంలో వరదలకు అది కొట్టుకుపోవచ్చు, కానీ ప్రస్తుతం ఉన్న నీటి వినియోగాలకు మాత్రం అది ఏమాత్రం కూడా దోహదపడే పరిస్థితి లేదు. ప్రస్తుతం సుమారు 4 కిలోమీటర్ల మేర శ్రీకాకుళం పట్టణం నడిబొడ్లు ప్రవహించినటువంటి నాగావళి నది జలాలు పూర్తిగా కలుషితమై రక్షిత మంచినీటి పథకాల్లోకి వెళ్ళినటువంటి ఆ నీరు కూడాను పూర్తి స్థాయిలో కలుషితం అవుతుంది. ప్రస్తుతం ఈ కలుషితమైన నీరు తాగే పరిస్థితులు నెలకొన్న ప్రజలకు మాత్రం శుద్ధ జలాలు అందిస్తాము అన్నటువంటి పాలకుల మాటల్లో ఏ మేరకు వాస్తుంది, ఈ నది పరిస్థితి ఏంటి, ఇక్కడ గతంలో ఎటువంటి పరిణామాలు ఉండి ప్రస్తుతం ఈ నదిలో ఈ కలుషిత నీరుతో పాటు ఈ వ్యర్థ పదార్థాలు కలవడం నదీ పరివాహక ప్రాంత ప్రజలు ఏ విధంగా బాధపడుతున్న విషయం స్థానికులు మనం అడిగి తెలుసుకుందాం. ఒకప్పుడు నాగావళి నది ఉమారుద్ర కోటేశ్వర ఆలయ పరిస్థితి ప్రాంగణంలో ఎటువంటి పరిస్థితి ఉంది, ఇప్పుడు ఎటువంటి పరిస్థితి? గతంలో చూస్తే కుమారధర కోటేశ్వర ఆలయం వద్ద నాగావళి నదికి చాలా విశేషమైనటువంటి చరిత్ర ఉన్నది. ఇక్కడ ఏ కార్యక్రమం అయినా సరే స్థానికులు అన్ని వీధుల నుంచి వచ్చి ఇక్కడ ముఖ్యంగా పౌర్ణమి నాడు, అమావాస్య నాడు వచ్చి ఇక్కడ స్నానాలు చేసుకునే పరిస్థితి నెలకొని ఉండేది. అలాగే ఏదైనా శుభకార్యాలు వచ్చినా సరే ముందుగా నాగావళి నదికి వచ్చి స్నానాలు చేసుకుని వెళ్ళే పరిస్థితి ఉండేది. ఇక్కడ వేసవి సెలవుల్లో కూడా పిల్లలు గట్రా అందరూ వచ్చి ఆ జలకాలు ఆడుకునే పరిస్థితి కూడా ఉండేది. కానీ గత ప్రభుత్వాలు కొంతమంది స్వార్థం వలన శుభ్రంగా వీటిని పట్టించుకోకపోవడం వలన ఇప్పుడు బాగా వేస్ట్ మెటీరియల్ అంతా వచ్చేసి, అలాగే పూజ సామాగ్రిలు కానీ అందరూ కూడా బ్రిడ్జ్ మించి కిందకి ఏట్లో వేసే పరిస్థితి వచ్చింది. ఈ పరిణామాలను చూస్తే గత వైభవం ఉండదు, ప్రస్తుతం నాగావళి నదిలో అడుగు పెట్టాలనే ఆ నీటితో స్నానాలు చేయాలని భయపడే పరిస్థితి ఉందా? కొంతమేర ఉండొచ్చు. ఈ విషయం మేము స్థానిక శాసనసభ్యులు గొండ శంకర్ గారికి గెలిచిన వెంటనే వచ్చి చూపించాం. ఆయన స్థానికుల్లో ప్రజాప్రతినిధులతోని, టెంపుల్ యాజమాన్యంతోని, అలాగే డివిజన్లో ఉన్న పెద్దలు అందరితో కూర్చొని చర్చించడం జరిగింది. ఆయన ఒక ప్రాజెక్ట్ కింద దీన్ని చేస్తూ ఉన్నారు. అలాగే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు ప్రత్యేక శ్రద్ధ చూపించి ఇక్కడ నాగావళి నదికి ఒక ప్రత్యేకమైన ఘాటు, అలాగే ఈ పార్క్ వైపు నుంచి ఒక ప్రత్యేకమైన రోడ్డు వేసి చేస్తామని చెప్పారు. స్థానిక కమిషనర్ గారు స్వచ్ఛతా సేవా కార్యక్రమం ద్వారా 4 సార్లు వచ్చి ఇక్కడ జేసీబీలు పెట్టేసి క్లీన్ చేయడం కూడా జరిగింది. అయినా ప్రజలు వేస్ట్ మెటీరియల్ అంతా కూడాను బ్రిడ్జి మించి కిందకి వేయడం వల్ల ఈ దుస్థితి. పర్యవేక్షణ లోపమే ఈరోజు అది ఆస్కారంగా మాడి ఈరోజు శుద్ధ జలాలన్నీ కలుషితం వేయడానికి దోహదపడే అనుకోవచ్చా? పర్యవేక్షణ అంటే మనలో కూడా కొంత అవేర్నెస్ అనేది ఉండాలి. ఇంత సోషల్ మీడియా యుగంలో కూడా రోజు వచ్చి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కూడా వచ్చి క్లీన్ చేస్తున్నారు ఇక్కడ. అయినా ప్రజలు వచ్చేసి ఏటుగొట్టిని ఇలా వినియోగించుకోవడం కొంచెం ఇబ్బందికర పరిస్థితి. అంటే ఈ మురికి నీటిని మాత్రం నదిలోకి విడిచిపెట్టకుండా
మైదాన ప్రాంతం ద్వారా సముద్రంలోకి విడిచిపెట్టాలని ఒక డిమాండ్ కూడా తీసుకొచ్చారు. ఒకవైపు పట్టణంలో 2 పక్కల మురికినీరుతో పాటు ఈ హాస్పిటల్ వెదజల్లుతున్నటువంటి ఆ ఏవైతే ఉన్నాయో వాటిని కూడాను ఈరోజు ఈ నీరు కలుషితం కారణం అనుకోవచ్చా? ఖచ్చితంగా కారణం అనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మురికి కాలువల నీళ్ళు ఒక 6, 7 పైపులున్నాయి. ఎక్కడ దమ్మల వీధి, గుడి వీధి నుంచి అలాగ బలగ వరకు కూడాను. ఇవన్నీ కూడా డైరెక్ట్‌గా ఈ భూగర్భంలోకి వెళ్ళకుండా సముద్రంలోకి వడే మా నదిలోకి వదిలే పరిస్థితి వచ్చింది. ఇదే ప్రధానమైనటువంటి ఇలాగా ఈ నాగావళి నది దుస్థితికి ఇదే కారణం. పట్టణం శరవేగంగా విస్తరించుతున్న నేపథ్యంలో కార్పొరేట్ హాస్పిటల్ పుట్టగొడుగుల్లా వెలిశాయి. ఈరోజు డే అండ్ నైట్ జంక్షన్ నుండి అటు రిమ్స్ దగ్గర నుండి చూసుకుంటే కార్పొరేట్ హాస్పిటల్ అవన్నీ కూడాను కనీసం ప్యూరిఫై చేయకుండా నేరుగా ఆ వ్యర్థ పదార్థాలను అందులో జల్లేస్తుంది. అవన్నీ కూడా స్థానిక ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీలకి వాళ్ళకి ప్రభుత్వం వాళ్ళ బాధ్యత అప్పచెప్పారని తెలిసింది. వాళ్ళ లోపం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం కరెక్ట్‌గా చేసినా సరే స్థానికాల వీళ్ళు ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీలు కరెక్ట్‌గా పనిచేయకపోవడం వల్ల ఈ సమస్య వచ్చింది. నదిలో అక్కడ బలగ జంక్షన్ మొదలుకొని ఉమారెద్ర కోటేశ్వర వరకు మనం అటు చూస్తున్నాం. రక్షిత మంచినీటి పథకాలు ఉన్నాయి. ఆ బోర్ల ద్వారా పట్టణానికి ఈరోజు తాగునీరు అందే పరిస్థితి. ఆ నీటిని తాగే పరిణామాలు ఉన్నాయి అసలు. మీరు గమనించే ఉంటారు గతంలో కూడా కరెక్ట్‌గా ఒక 3 నెలల క్రితం డయేరియా అనేది వచ్చింది. అది దమ్మల వీధిలోకి బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది. ఇలాంటి వాటర్ రావడం వల్లే అక్కడ కాలువల ద్వారా కరెక్ట్‌గా గతంలో పాలకులు దీన్ని పట్టించుకోకపోవడం వల్లే ఇప్పుడు ఈ స్థితికి వచ్చింది. ఏదైనా స్థానిక ప్రజలు మాత్రం ఇదంతా కూడా ఆహ్లాదకంగా ఉండాలని ఊరంతా డెవలప్‌మెంట్ చేస్తున్నారు. కానీ ఈ ప్రాంతాన్ని ముఖ్యంగా ఇంపార్టెన్స్ చేసుకొని శ్రీకాకుళం అన్న వెంటనే మొట్టమొదటి గుర్తొచ్చేది అరసవెల్లి, రెండోది ఉమారుద్ర కోటేశ్వర కోవిలే. ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చేస్తే అటు పర్యాటకంగా బాగుంటుంది. అలాగే అభివృద్ధి పరంగా కూడా మంచి పేరు వస్తుంది. కానీ ప్రస్తుత పరిణామాలు ఆ దిశగా ప్రక్షాళన జరుగుతున్నటువంటి ఆశ కనుచూపు మేరలో ఏమైనా కనిపిస్తుందా? ఖచ్చితంగా ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీని మీద స్వచ్ఛతే సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అంతా కూడాను ముందు క్లీన్‌నెస్‌లోనే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. గతంలోనే మున్సిపల్ మంత్రి నారాయణ గారికి కూడా ఈ విషయం స్థానిక ఎమ్మెల్యే గారు చెప్పారు. అతి త్వరలోనే దీనికి పరిష్కారం వస్తుందని ఆశిస్తున్నాం. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌గా ఆంధ్రప్రదేశ్‌ని తీర్చిదిద్దేందుకు స్వర్ణాంధ్రప్రదేశ్ అదే స్వచ్ఛాంధ్రప్రదేశ్ భాగంగా ఈరోజు ఆయన నరసన్నపేట పర్యటించారు. అక్కడ పర్యటన కంటే ఈ పరిసర ప్రాంతాల్లో పర్యటిస్తే ఈ సమస్య ఆయన దృష్టికి వెళ్ళేదేమో. మంచిదే మీరన్నట్టు. అందుకే వేస్ట్ ద్వారా ఎలాగైతే ప్లాంట్ ద్వారా ఇలాగ చెత్తని సంపద సృష్టించే కార్యక్రమం శ్రీకారం చుట్టారు. చంద్రబాబు నాయుడు ఏది చేసినా విజనరీగానే చేస్తారు. మేము ఖచ్చితంగా ఆశిస్తున్నాం. అతి త్వరలోనే దీన్ని స్థానిక ఎమ్మెల్యే గారు, స్థానిక ఎంపీ గారు ఆధ్వర్యంలోనే దీన్ని బాగు చేస్తారని మేము ఆశిస్తున్నాం. ఆయన విజన్‌లో ఈ నాగావళి పట్టినటువంటి ఈ దుస్థితి ఆయన దృష్టికి వెళ్తుంది అనుకుంటున్నారా? ఖచ్చితంగా ఇప్పుడు శాసనసభ్యులు శంకర్ సార్ ఎప్పుడో చెప్పారు. ఇది మాకు అత్యంత ఇంపార్టెన్స్ ప్రయారిటీ అంశాల కింద ఇవన్నీ పెట్టడం జరిగింది. దీని మీద కలెక్టర్ గారు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు చూపించడం జరిగింది. ఆ కమిషనర్ గారికి గాని వాళ్ళు ఫలితం చేస్తా అన్నారు. చేస్తారు. ప్రస్తుతం స్థానికులు చెప్పిన దాన్ని బట్టి చూస్తే గతంలో నాగావళి నది ఉమారుద్ర కోటేశ్వరి పుణ్యక్షేత్రం సమీపంలో ఉంది. ప్రస్తుతం నాగావళి గర్భంలో ఉన్నాం. అటు చూస్తే కనుక కుడిచేయి వైపు ఆ ఉమారుద్ర కోటేశ్వర ఆలయం ఉంది. ఆ మెట్లు మార్గం గుండా భక్తులు అందరూ వచ్చి నాగావళి నదిలో స్నానం ఆచరించి ఆ స్వామివారిని దర్శించుకునేటువంటి పరిస్థితులు పరిణామాలు గతంలో ఉండే. వేసవి సెలవులు వచ్చాయంటే పిల్లలందరూ కూడాను ఇక్కడ జలకాలు ఆడుకునేందుకు కూడా అనువైనటువంటి ప్రదేశం. అటువంటి ప్రదేశం ప్రస్తుతం మురికిమయం కావడం, నీరు పూర్తిగా కలుషితం కావడం, ఈ పరిణామాలన్నీ కూడా నాగావళి నదికి ఈరోజు ఒక రుగ్మత పొంచి ఉండే పరిణామం చోటు చేసుకుంది. ఇటు డే అండ్ నైట్ దగ్గర నుండి ఉమారుద్ర కోటేశ్వర వరకు ఉన్నటువంటి రక్షిత మంచినీటి పథకాలు కూడా పొల్యూట్ అయ్యి ఈరోజు ఆ నీళ్లు తాగడానికి కూడా పట్టణవాసులు సుముఖత చూపే పరిస్థితి లేదు. సరిగ్గా 3 నెలల క్రితం దమ్మలవీధి పరిసర ప్రాంతాల్లో నీరు కలుషితం కారణంగా 3 మృత్యువాత పడడంతో పాటు పదుల సంఖ్యలో ఈరోజు అనారోగ్యం పాలయ్యారు. ఆ పరిణామాలు దృష్టిలో పెట్టుకునైనా ప్రస్తుతం ఏదైతే ఈ గర్లాన్ని తలపించినటువంటి ఈ నీటి ప్రవాహం ఉందో ఆ వ్యర్థ పదార్థాలు నదిలో కలవకుండా, ఏదైతే మురికి నీటిని నదిలోకి వదలకుండా కనుక ప్రక్షాళన చేస్తే మళ్ళీ ఈ పరిసర ప్రాంతం పూర్వవైపు వచ్చేందుకు ఎంతకన్నా దోహదపడుతుంది. కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఇటువంటి సమస్యల పరిష్కారానికి మాత్రం చంద్రబాబు నాయుడు ఒక విజన్గా పనిచేస్తున్నాం. అందులో భాగంగా స్వర్ణాంధ్రప్రదేశ్ స్వచ్ఛాంధ్రప్రదేశ్లో భాగంగా జిల్లా పర్యటనకు వచ్చిన ఆయనకు ఈ సమస్యను దృష్టిలో తీసుకెళ్ళినట్టే నాగావళి నది పరివాహక ప్రాంతం ప్రజలందరూ కూడాను స్వచ్ఛమైన నీళ్లు తాగడమే కాకుండా ఈ నదిలో స్నానం ఆచరించేందుకు ఎంతగానో దోహదపడుతుంది. ఒడిశా భూభాగంలో పుట్టి సుమారు 90 కిలోమీటర్ల మేర జిల్లాలో ప్రవహించి సముద్రంలో కలిసినటువంటి ఇటువంటి
జీవనదిలో ఇటువంటి పరిస్థితి నెలకొనడం ఇదంతా కూడాను ప్రజల మానవ తప్పిదం కూడా ఒకవైపు ఉంటే పర్యవేక్షణ లోపం కూడా ఈరోజు నాగావళి నది పరివాహక ప్రాంతం ప్రజలకు శాపంగా మారిందన్నటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విషయంలో నాగావళి నదిలో ఉన్నటువంటి ఏదైతే కలుషిత నీటిని శుద్ధి చేసి ఈరోజు నీటి ప్రవాహాన్ని యథేచ్ఛగా తెచ్చి ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఒక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని వారి డిమాండ్కి అనుగుణంగా ప్రభుత్వాలు పనిచేస్తాయా? నాగావళి నదిలో ఉన్నటువంటి ఈ చెత్తా చెదారాన్ని తొలగించేందుకు కార్పొరేషన్ అధికారులు ఎటువంటి చర్యలు చేపడతారో, మళ్ళీ పూర్వ వైభవం వచ్చే విధంగా ఎటువంటి చర్యలు చేపడతారన్న విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం.